హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్స్ ఇడ్లీ పిండి, 2 కప్స్ ఇడ్లీ పిండికి 4 స్పూన్స్ బియ్యం పిండి, 3 స్పూన్స్ మైదా పిండి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, సన్నగా చాప్ చేసిన కరివేపాకు, సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు, చాప్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పావు స్పూన్ వంట సోడా చిటికెడు, పావు స్పూన్ ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలిపాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇలా 10 మినిట్స్ నానాక ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక ఇప్పుడు పునుగులు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, అప్పుడే లోపల పిండి అనేది బాగా ఉడుకుతుంది. టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఈ కలర్ వచ్చేంత వరకు తీసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేద్దామండి. ఇంకొక వాయి వేద్దాము. ఇడ్లీ పిండి అనేది 2 డేస్ తర్వాతది అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి, కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి. నేనైతే 2 డేస్ ముందు వేసిన పిండే తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం పులుస్తుంది కాబట్టి పుల్లగా బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా చిన్న సైజులోనే వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు లావులా వేసేస్తే లోపల పిండి ఎక్కువ ఉండి మీకు అంత క్రిస్పీనెస్ అనిపించదు. ఈ సైజ్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి, మీకు లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది. అంతే, టేస్టీ చల్ల పునుగులు రెడీ. ఇవి చాలా బాగుంటాయండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పునుగులు అల్లం చట్నీతో తింటే ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.